అమ్మాయి చాలా రష్ ఉన్న బస్సు ఎక్కుతుంది. అక్కడ సీట్స్ ఉండవు. సరే టికెట్ తీసుకుందామని చాలా కష్టపడి బ్యాగ్ లోంచి ఒక 50 రూపాయలు తీసి అలా పట్టుకుని కండక్టర్ కి ఇవ్వబోతుంటే ఆయన మీ టికెట్ వెనకాల అతను తీసుకున్నాడు అని చెప్తారు. ఎవరా అని చూస్తే అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అలాగే చూస్తుండగా ఒక వ్యక్తి ముందుకు వచ్చి మేడం నమస్తే, ఎలా ఉన్నారు, ఇదిగో నేనే మీకు టికెట్ తీసుకున్నాను అంటే, నాకెందుకు తీసుకున్నాను, మీరెవరు అసలు అని సీరియస్ గా అడుగుతుంది. లేదు మేడం, నాకు ఒకసారి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మా నాన్నగారు చనిపోయారు, ఆయన సర్టిఫికేట్స్ కలెక్ట్ చేయడానికి మీ ఆఫీస్ కి వచ్చాను, అక్కడ మీ పై అధికారి ఏమో సర్టిఫికేట్స్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, మా పరిస్థితి చాలా కష్టంగా ఉండేది, అటువంటి సమయంలో మీరు అతనితో ఫైట్ చేసి బాగా గొడవ పడి నా సర్టిఫికేట్స్ నాకు ఇప్పించారు, అందుకే నేను ఈ రోజు మీకోసం వెతుకుతుంటే ఈ రోజు దొరికారు మీరు, అందుకే నేను టికెట్ తీసుకున్నాను అంటే, సరే బాబు నువ్వు మంచి పని చేస్తున్నావు, కానీ ఇలా నాకు ఈ డబ్బులు అవసరం లేదు, తీసుకో అని ఇచ్చేసి, చూడు బాబు ఎవరైనా ఇలాగే నీ దగ్గరికి వచ్చి కష్టంలో అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా పనిచేయి, అదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్తుంది. నిజమే కదండి, సమాజంలో అలాంటి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే వారంతా చాలా కష్టాల్లో వాళ్ళ సమస్యలతో వచ్చి ఉంటారు. అలాంటి వారి దగ్గర లంచం తీసుకుంటూ డబ్బులు అడుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ డబ్బుతో ఎలా హ్యాపీగా ఉండగలరు చెప్పండి. నిజంగా నిజాయితీగా పనిచేయండి, ఖచ్చితంగా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. అంతేకాని ఇలా సంపాదించిన డబ్బుతో ఎవ్వరూ బాగుపడరు.